ఫ్రెండ్స్, మీరు రాత్రిపూట ఆకాశాన్ని చూస్తే అక్కడ లక్షల్లో నక్షత్రాలు, కోట్లలో గెలాక్సీలు, ఇంకా మనలాంటి గ్రహాలు ఎన్నో ఉంటాయి. కానీ మనకు ఒక్క సిగ్నల్ కూడా లేదు, ఒక్క మెసేజ్ రాలేదు, ఒక్క హలో కూడా లేదు. అయితే అంతరిక్షం నిశ్శబ్దంగా ఉండడానికి కారణం ఏమిటి? ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీకు ఆకాశం ఖాళీగా అనిపించదు. ఇక్కడ ఆసక్తిని పెంచే భాగం ఏంటంటే, సైంటిస్టులు ఒక ప్రశ్న వేసుకున్నారు. యూనివర్స్ ఎంత పెద్దదైతే జీవం ఇంకెక్కడైనా ఎందుకు కనిపించట్లేదని. అయితే వారు దీన్ని ఫెర్మి పారాడాక్స్ అని అంటున్నారు. సింపుల్ గా చెప్పాలంటే యూనివర్స్ చాలా పాతది, చాలా పెద్దది, జీవం ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ అని. అయినా సరే మనకి ఏమీ కనిపించట్లేదు. నిజానికి మనుషులు రేడియో సిగ్నల్స్ ను కనుగొన్నారు కదా, అప్పటి నుంచి మనం ఏం చేసాం? అంతరిక్షంలోకి సిగ్నల్స్ పంపేశాం. మనం ఇక్కడ ఉన్నామని నడుస్తున్నాం. అయితే మనకంటే 100 ఏళ్ళు అడ్వాన్స్డ్ అయిన ఏలియన్స్ ఉన్నా ఇప్పటికే మనం సంప్రదించాలి కదా. కానీ నిశ్శబ్దం, అది కూడా భయంకరమైన నిశ్శబ్దం. ఎందుకు? అయితే ఇప్పుడు ఒకసారి ఈ సీన్ ని ఊహించండి. యూనివర్స్ లో అడ్వాన్స్డ్ నాగరికతలు ఉన్నాయి, మనకంటే కోట్లలో ముందున్నవి. వాళ్ళు ఒక విషయాన్ని తెలుసుకున్నారు. యూనివర్స్ లో శబ్దం చేయడం ప్రమాదం, ఎందుకంటే శబ్దం చేస్తే ఎవరు మనల్ని గమనిస్తారు, అందరూ ఫ్రెండ్లీ కాదేమో అని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు వాళ్ళు రేడియో సిగ్నల్స్ పంపడం ఆపేశారు. ఎనర్జీ లీక్ అవ్వకుండా చూసుకున్నారు. ఎదుటివారికి కనిపించకుండా దాక్కున్నారు. ఎందుకంటే శబ్దం అనేది ప్రమాదం, నిశ్శబ్దం అనేది జీవితం. వాళ్ళు ఈ థియరీకి ఒక పేరు పెట్టుకున్నారు. అదే డార్క్ ఫారెస్ట్ థియరీ. ఈ థియరీ ఏం చెప్తుందంటే, యూనివర్స్ ఒక చీకటి అడవిలా ఉంటుంది. అందులో ప్రతి నాగరికత ఒక వేటగాడు. ఎవరు ముందు శబ్దం చేస్తే అతనే ముందుగా పోతాడు. అయితే ఇది ఎందుకు భయంకరం? ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇక్కడ ఒక భయంకరమైన విషయాన్ని తెలుసుకోవాలి. మనం సిగ్నల్స్ పంపుతున్నాం, శాటిలైట్స్ పంపుతున్నాం, హలో యూనివర్స్ అని అరుస్తున్నాం, చీకటి అడవిలో టార్చ్ వెలిగించి నేను ఇక్కడ ఉన్నానని చెప్తున్నాం. అయితే ఫ్రెండ్స్, ఇలా జరిగినప్పుడు మీకు ఏం జరుగుతుందో తెలుసా? నిజానికి మనం ఎవరో చూస్తూ ఉండొచ్చు, మాట్లాడడానికి కాదు, పరిశీలించడానికి. ఇక్కడ ఇంకో భయంకరమైన ఆలోచన ఏంటంటే, నిశ్శబ్దం ఒక పరీక్ష అయితే మనం ఆ పరీక్షలో ఫెయిల్ అవుతున్నాం. అయితే కొంతమంది సైంటిస్టులు ఇలా అంటున్నారు, అడ్వాన్స్డ్ నాగరికతలు కావాలనే టెక్నాలజీని దాచుకుంటున్నాయి, కనిపించని కమ్యూనికేషన్ వాడుతున్నాయి, తమ గ్రహాన్ని కనిపించకుండా చేస్తున్నాయి. అయితే ఇది బలహీనత వల్ల కాదు, తెలివి వల్ల. నిశ్శబ్దంగా ఉంటే బతకచ్చు, శబ్దం చేస్తే నాశనం. అందుకే ఏలియన్స్ మనల్ని సంప్రదించలేదు అనుకుంటా. అయితే దానికి సమాధానం ఇది కావచ్చు. వాళ్ళకి మనం ఇప్పటికీ తెలుసు, కానీ స్పందించకూడదని నిర్ణయించుకున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఈ ప్రశ్న, యూనివర్స్ నిజంగా ఖాళీనా, లేదా అందరూ నిశ్శబ్దంగా మనల్ని గమనిస్తూ దాక్కుని ఉన్నారా? నిశ్శబ్దం అంటే ఒంటరితనం కాదు, అది భయం కావచ్చు, లేదా హెచ్చరిక కావచ్చు. మీరు ఈ రోజు రాత్రి ఆకాశాన్ని చూసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ నిశ్శబ్దంగా ఉండడానికి కారణం ఎవరూ లేకపోవడం కాదు. అందరికీ ఏదో తెలుసు, మనకు మాత్రం అది ఇంకా తెలియదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంతరిక్షం ఖాళీనా, లేదా మనకి వినిపించడం లేదా? ఈ వీడియో మీకు కొంచెమైన ఆలోచనను కలిగిస్తే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే కొన్ని ప్రశ్నలు సమాధానాల కంటే ప్రమాదమైనవి.